మాజీ మంత్రి రోజాపై ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ పడితే అక్కడ తందనాలు ఆడే రోజాకి టూరిజం గురించి ఏమీ తెలియదంటూ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం 800 కోట్లతో రుషికొండ నిర్మాణం చేసి 200 కోట్ల రూపాయల కాటేజ్లను ధ్వంసం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో 150 కోట్ల రూపాయలతో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. గుంటూరు ఉప్పలపాడులో పక్షుల కేంద్రాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బూడిదలో పోసిన పన్నీర్ ఆమె ఏం చేసింది అసలు 500 కోట్ల రూపాయలతో రుషికొండను తయారు చేశారు. 500 కోట్లుగా తెలియక చాలా మంది 500 కోట్లు 800 కోట్ల రూపాయలతో 200 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అక్కడ ఉండేటువంటి కాటేజెస్ ని ధ్వంసం చేసి దాన్ని 500 కోట్లు పెట్టి కట్టారు. అంటే 200 కోట్ల పైన ప్రతి నెల ₹1 కోటి వచ్చే ఆదాయాన్ని పోగొట్టారు. నెల నెల వచ్చే ఆదాయం 3 సంవత్సరాలు ఎంత అయిందో చూడండి. ప్లస్ 200 కోట్ల రూపాయలు విలువ చేసే అక్కడ సిస్టమ్ అంతా దారుణంగా దెబ్బతీశారు. ఏమైంది? ఈరోజు రూపాయి ఆదాయం రావటం లేదు. ఆ 800 కోట్ల రూపాయల మంచి వాటిని బూడిదలో పోసిన పన్నీర్ లాగా తయారు. సార్ రోజా లాంటి వాళ్ళు మాట్లాడటం ఏమి అర్హత ఉంది? రోజా టూరిజం శాఖ మంత్రిగా కానీ అప్పుడుండే టూరిజం కార్పొరేషన్ కానీ ₹1 పనిచేసిందో చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నా. రమ్మని డిస్కషన్ కి ఊరికి సొల్లు కోతలు కూసుకోవటం, సొల్లు మాటలు మాట్లాడటం, ఏదో పిచ్చి ప్రేలాపలు మాట్లాడటం సరైంది కాదు. సవద తల్లి ప్రేమ లేదు. ఆమె ఏం చేసింది అసలు 500 కోట్ల రూపాయలతో రుషికొండను తయారు చేశారు. 500 కోట్లుగా తెలియక చాలా మంది 500 కోట్లు 800 కోట్ల రూపాయలతో 200 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అక్కడ ఉండేటువంటి కాటేజెస్ ని ధ్వంసం చేసి దాన్ని 500 కోట్లు పెట్టి కట్టారు. అంటే 200 కోట్ల పైన ప్రతి నెల ₹1 కోటి వచ్చే ఆదాయాన్ని పోగొట్టారు. నెల నెల వచ్చే ఆదాయం 3 సంవత్సరాలు ఎంత అయిందో చూడండి. ప్లస్ 200 కోట్ల రూపాయలు విలువ చేసే అక్కడ సిస్టమ్ అంతా దారుణంగా దెబ్బతీశారు. ఏమైంది? ఈరోజు రూపాయి ఆదాయం రావటం లేదు. ఆ 800 కోట్ల రూపాయల మంచి వాటిని బూడిదలో పోసిన పన్నీర్ లాగా తయారు. సార్ రోజా లాంటి వాళ్ళు మాట్లాడటం ఏమి అర్హత ఉంది? రోజా టూరిజం శాఖ మంత్రిగా కానీ అప్పుడుండే టూరిజం కార్పొరేషన్ కానీ ₹1 పనిచేసిందో చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నా. రమ్మని డిస్కషన్ కి ఊరికి సొల్లు కోతలు కూసుకోవటం, సొల్లు మాటలు మాట్లాడటం, ఏదో పిచ్చి ప్రేలాపలు మాట్లాడటం సరైంది కాదు. సవద తల్లి ప్రేమ లేదు. ఆమె ఏం చేసింది అసలు 500 కోట్ల రూపాయలతో రుషికొండను తయారు చేశారు. 500 కోట్లుగా తెలియక చాలా మంది